రంగారెడ్డి జిల్లా గచ్చిబౌలిలో గంజాయిని పట్టుకున్నారు ఎక్సైజ్ పోలీసులు. బీదర్ నుంచి సిటీకి గంజాయి రవాణా చేస్తున్నారనే పక్కా సమాచారంతో తనిఖీలు చేపట్టారు పోలీసులు. ఈ తనిఖీల్లో జియాగూడకు చెందిన శ్రీకాంత్ను అదుపులోకి తీసుకుని 9.3 కేజీల గంజాయి ప్యాకెట్లు, బైక్, మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలిస్తామన్నారు పోలీసులు. బీదర్ చెక్ పోస్ట్ నుంచి ఇట్టి గంజాయిని బీదర్ చెక్ పోస్ట్ నుంచి ఒక గుర్తు తెలియని వ్యక్తి దగ్గర పర్చేజ్ చేసి ధూల్పేటలో అమ్మ నిమిత్తం పట్టుకొని వస్తున్నానని అక్కడ తక్కువ ధరకు తెచ్చి ఇక్కడ వీరికి ధూల్పేట వారికి అమ్మడం ద్వారా తనకు కిలోకు మినిమం 2-3 వేల రూపాయల చొప్పున దాదాపు 20,000 లాభం జరుగుతుంది అనే ఉద్దేశం కొద్దీ తన వెహికల్ మీద అక్కడి నుంచి ఈ గంజాయిని కొనుక్కొని తీసుకొచ్చి ఇక్కడి వారికి అప్పచెప్పడం జరుగుతుందని చెప్పడం జరిగింది. తదుపరి విచారించగా అతడు నువ్వు ఎవరి వద్ద కొన్నావనే డీటెయిల్స్ ఇవ్వని చెప్పగా అతడు బీదర్ చెక్ పోస్ట్ వద్ద నాకు ఇచ్చిన గుర్తు తెలియని వ్యక్తి దగ్గర అక్కడ చాలా మంది అమ్ముతారు, అక్కడి నుంచి తీసుకొని వచ్చిన అతని వివరాలు నాకు తెలియని అని చెప్పాడు. ఇక్కడ ఎవరికి అమ్మబోతున్నావు అని అడగబోతే ఎవరు నాకు ఎక్కువ డబ్బులు ఇస్తే వారికి అమ్ముతారనే విషయం ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కు మాకు ఏ విధమైన ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా దాన్ని దాటవేస్తూ చెప్పడం జరిగింది. ఇది శ్రీలింగంపల్లి స్టేషన్ లిమిట్స్ లో ఒక సెన్సేషనల్ కేసు. ఇది ఈ మధ్యన నానక్రామగూడలో కోపనపల్లి తాండా ఏరియాలో గంజాయి ఎక్కువైంది, డ్రగ్స్ ఎక్కువైంది అనే నేపథ్యంలో బీట్ డ్యూటీలు వేసి 24 గంటలు మా ఎక్సైజ్ అధికారులు యూనిఫామ్ లో గస్తీ తిరుగుతూ విధులు నిర్వహిస్తా ఉన్నారు. నైట్ డే మొత్తం చెక్ చేస్తూ గంజాయి మత్తు పదార్థాల అమ్మకాల నివారణ కోసం మేము అవిశ్రాంతంగా కృషి చేయడం జరుగుతుంది.